जोशफुल पास्टर आपको मिला है, आप बहुत लकी है, बहुत आशीर्वादित है आप। ఎంత ఉద్యమం కలిగించే దైవజనులు పాస్టర్ గారు మీకు దొరికాడంటే మీరు బహు ఆశీర్వదించబడిన ప్రజలే। बहुत कम चर्च में ऐसे पास्टर दिखाई देते हैं, చాలా చాలా సంఘాలలో ఇలాంటి ఉద్యమాన్ని తీసుకొచ్చే దైవజనులు కనబడరు। मैं आपको सच कहता हूं, आज यहाँ पे आप आए नहीं हैं, प्रभु ने आपको लाया है। నేను నిజంగా చెప్తున్నాను, మీరందరూ మీ అంతటా మీరు ఇక్కడ రాలేదు, దేవుడే మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు। आप जानता है आपको प्रभु ने चुना है, मालूम है आपको? మీకు తెలుసా దేవుడే మిమ్మల్ని ఎన్నుకున్నాడు। किस किस को मालूम है? हाथ ऊपर करो कि प्रभु ने मुझे चुना है। ఎంతమందికి తెలుసో మీ చేతులు పైకెత్తండి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అన్నవారు। वाओ पास्टर साहब, आप बहुत सब जानते हैं कि प्रभु ने सबको चुना हुआ है। పాస్టర్ గారు మీ ప్రజలందరూ అంటున్నారు దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నారు అంటున్నారు। मैं सच कहता हूं, हम मुट्ठी भर लोग प्रभु ने चुने हुए लोग हैं हम लोग। నిజంగా పిడికెడు ప్రజలమైన మనము దేవుని చేత ఎన్నుకొనబడిన వారమే। यहाँ पे पूरा भारत में लाखों करोड़ों लोग हैं, फिर भी हम लोग मुट्ठी भर लोग यहाँ पे हैं। क्यों? అయితే భారతదేశంలో లక్షల కొలది కోట్ల కొలది ప్రజలు ఉన్నారు, ఆయనను పిడికెడైన ప్రజలమైన మనని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? क्योंकि प्रभु ने एक मकसद के लिए आपको और मुझे चुना है। దేవుడు ఒక మహా ప్రణాళిక లేక ఉద్దేశం చేతనే నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఆయన। मैं आपको सच कहता हूं, నేను మీతో నిజానిజంగా చెప్తున్నాను, संसारिक लाइफ में कोई मजा नहीं है। నేటి లోకములో ఎలాంటి ఆనందం లేదండి। मैं आज जो भी आपको बताने जा रहा हूं, నేను మీకు ఏదో చెప్పగొరుచున్నాను, మీకు తెలుసా? कोई अलग नहीं है, कुछ अलग नहीं बता रहा ఏదో हूं। వేరైన విషయం మీకు చెప్పడం లేదు నేను। ये जो पास्टर है, इसका जो लाइफ है, किस तरह से ये लोग जीते हैं, उसके बारे में मैं आपको बताने जा रहा हूं। దైవజనులు పాస్టర్ ప్రశాంత్ గారు ఉన్నారు, ఆయన ఎలాగ జీవిస్తున్నారు, ఆయన జీవిత విధానం ఏంది, దానినే మీకు చెప్పగొరుచు ఉన్నాను। ग्राहम स्टेन्स, ये नाम सुना है आपने? ग्राहम स्टेन्स, గ్రామ్ స్టెన్స్ అనే ఒక దైవజనుని పేరు ఎప్పుడైనా మీరు విన్నారా? किसने किसने सुना है? सच में एक ने हाथ ऊपर किया, ऐसा नहीं, सच में किसने सुना है? हाथ ऊपर करो। దయచేసి గ్రామ్ స్టెన్స్ అనే దైవజనుని పేరు ఎవరైతే విన్నారో నిజంగా ఇన్నవారు మాత్రమే చేయి పైకెత్తండి। जिस तरह आपका पास्टर है, वैसे ही वो पास्टर था, ग्राहम स्टेन्स नाम था उसका। అయితే మన పాస్టర్ దైవజనులు ఇక్కడ ప్రశాంత్ గారు ఉన్నట్టుగానే ఆ పాస్టర్ గారు కూడా గ్రామ్ స్టెన్ అనే ఒక దైవజనులు ఉండ్రి। मैं पास्टर साहब को बोलूंगा, मत्ती का 5:10 वो पढ़े। దైవజనులతో చెప్తున్నది ఏమనగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము, నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది। धन्य है वो जो धार्मिकता के कारण सताए जाते हैं, स्वर्ग राज उन्हीं का है। నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది। जब लोग मेरे कारण तुम्हारी निंदा करेंगे, జనులు నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు, और सताए और सब प्रकार की बुरी झूठी बातें तुम्हारे विरुद्ध बोलेंगे, హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు, तो धन्य है वो और आनंदित हो, क्योंकि स्वर्ग राज में प्रतिफल बहुत बड़ा है। మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును। जब तक आप प्रभु के राज के लिए कुछ करेंगे नहीं, तब तक स्वर्ग राज में आपका प्रतिफल, आपको जगह कुछ मिलने वाली नहीं। మీరు దేవుని గురించి ఏదైనా ఒకటి చేస్తేనే గాని మీకు పరలోకమందు ప్రతిఫలము లేక పరలోకమందు ఏదో స్థలము మీకు లభించదు। आपको मालूम है धर्म का मतलब क्या है? మీకు అందరికీ తెలుసా మతము అనగా ఏమిటి? मैं आज आपको धर्म का मतलब बताने वाला हूं। నేడు మీకు మతం యొక్క మర్మాన్ని చెప్పగోరుచున్నాను। एक दिन यीशु मसीह एक तालाब से गुजर रहे थे। ప్రభువైన యేసుక్రీస్తు ఒకానొక దినమున ఒక చెరువు తీరాన నడుచు ఉన్నాడు। कुछ पंडित लोग, महाज्ञानी लोग वहां पे आए।
అయితే చాలా మంది గొప్ప మహా పండితులు జ్ఞానవంతులైన వారు ఆయన దగ్గరికి వచ్చారు. और उन्होंने यीशु मसीह को पूछा, प्रभु धर्म का मतलब क्या है? వారు ప్రభువైన యేసుక్రీస్తుని అడిగారు, ప్రభా మతం అనగా ఏమిటి? तो प्रभु यीशु मसीह ने बोला कि धर्म का मतलब 2 अध्याय में है. అయితే ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా ధర్మము లేక మతం అనగా 2 విధాలుగా ఉన్నాయని చెప్పాడు. पहला अध्याय है, जितना प्यार आप अपने आप से करते हैं उतना ही प्यार आप अपने पड़ोसियों से कीजिए. ఈ 2 ఆజ్ఞలు ఏమనగా నిన్ను నీవు ఎంతగా ప్రేమించుచున్నావో నీ పొరుగువాని కూడా అంతనే ప్రేమించని ప్రభు చెప్పాడు. और जितना प्यार आप अपने आप से करते हैं उतना ही प्यार आप अपना परमेश्वर से प्रभु से कीजिए. అయితే ప్రభు చెప్పినదేమనగా నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకొనుచున్నావో నువ్వు ప్రభును కూడా అంతే ప్రేమించమని ప్రభు చెప్పెను. ये दूसरा अध्याय है. ఇది 2వ అధ్యాయము. मैं सच कहता हूं आपको, अगर आप अपने आप से प्यार करते हैं और पड़ोसियों से बैर रखते हैं, पड़ोसियों के लिए घृणा रखते हैं, तो आप झूठे हैं, मक्कार है. అయితే మిమ్మల్ని మీరు ప్రేమించుకొని నీ పొరుగువాని ద్వేషించినట్లయితే లేస్తే అసహించుకున్నట్లయితే నిశ్చయంగా మీరు అబద్ధికులను అసహ్యులనై ఉన్నారు. आपको किसी भी हालत में अपने पड़ोसियों से प्यार करना चाहिए, क्योंकि वो जब तक आपकी क्रिश्चियनिटी को जानेगा नहीं तब तक वो आपको फॉलो नहीं करेगा. అయితే నీవు నీ పొరుగువాని ప్రేమించాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడని ఎంతవరకైతే అతడు నిన్ను తెలుసుకోడో అప్పటి వరకు అతడు క్రీస్తుని అంగీకరించాడు. मैं सच कहता हूँ, इतना बड़ा चर्च, इतना बड़ा ये सब कुछ जगह आपको प्रभु ने दिया है. నేను చెప్పినదేమనగా ఇంత విశాలమైన చర్చిని ఇంత విశాలమైన స్థలాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. तो इसका फायदा उठाना चाहिए आपने. దీనికి తగిన మీరు క్షేమాన్ని లేక లాభాన్ని పొందుకోవాలి. जितने लोग आप यहाँ पे हैं, लोग अदर लोग आपको देख के बोलना चाहिए, तुझ में रब दिखता है. అయితే ఎంతమంది ఇక్కడ ఉన్నారో మిమ్మల్ని చూసి పరాయి వారు అనుకోవాలి, యేసుక్రీస్తు లేక దేవుడు నీలో కనబడుతున్నాడని సాక్ష్యం ఇవ్వాలి. ये कब बोलेंगे? जब तक आप अपने पड़ोसियों से अपने समान प्यार नहीं करते तब तक. ఎప్పుడు వారు చెప్పరు ఈ మాటని? నీవు నీ పొరుగువాని నిన్ను వలె నువ్వు ప్రేమించినట్లయితే అప్పటి వరకు వారు చెప్పనేరని నీ గురించి సాక్ష్యము. मैं सच कहता हूँ, ये जो थोड़ी बहुत जगह खाली है, आप अपना पड़ोसियों से प्यार करना चालू करो. उसको बोलने की जरूरत नहीं रहेगी कि आप मेरे पीछे आ जाओ चर्च में, वो ऑटोमेटिक ये चर्च में आ जाएगा. నేను మీతో చెప్పినదేమనగా మీ పొరుగువాన్ని మీరు యథార్థంగా ప్రేమించినట్లయితే ఈ ఖాళీ స్థలం ఉన్నది చూడండి, మీరు వచ్చి ఇక్కడ రండి యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పి అవసరం లేదు. మీలో మీ ప్రేమను చూసి అందరూ వచ్చేస్తారు, ఈ స్థలం అంతా నిండిపోతుంది. प्रभु को हमेशा आप बोलते जाओ कि प्रभु आप आपके राज के लिए मुझे इस्तेमाल करो. ప్రభుతో మీరు చెప్పండి, దేవా నన్ను నీ పరలోక రాజ్యం నిమిత్తమై నన్ను ఉపయోగించుకునండి అని చెప్పండి. प्रभु को हमेशा पूछो, प्रभु आपने मेरे जीवन में क्या प्लान बनाया है, वो प्लान के बारे में मुझे बताओ. మీరు చెప్పండి, ప్రభా నా జీవితం ఎడల నీకున్న ప్రేమ ఏంటిది, ఆ ప్రేమను నాకు నేర్పించు, నాలో పెట్టు అని చెప్పండి. और प्रभु से कहो, प्रभु जिस तरह पास्टर साहब आपकी गवाही बनी है वैसा मैं आपकी गवाही बनना चाहिए. మీరు ప్రభుతో చెప్పండి, ప్రభువా పాస్టర్ గారు దైవజనులు ఏ విధంగా అయితే నీకు సాక్షిగా నిలబడ్డాడో నన్నును నీకోసం సాక్షిగా నిలబెట్టమని చెప్పండి. बस इसके अलावा आप कुछ भी प्रार्थना नहीं करेंगे तो भी चलेगा. మీరు దీని తప్ప ఇంకా వేరొక ప్రార్థన చేయకపోయినా ఓకే. आपके प्रार्थना में ये नहीं, प्रभु मेरी बीबी की ओर देखो, मेरे बच्चों की ओर देखो, प्रभु मुझे खाना क्या खाना है, प्रभु मैं क्या करूं, कैसे करूं, रोना नहीं है. ప్రభా నా బిడ్డను చూడు, నా కుమారుని చూడు, నాకు ఆహారం పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అని దీని గురించి ఏడ్చి అక్కర మనకు లేదండి. आपका जीवन का एक ही मकसद है, प्रभु के राज के लिए जीना. అయితే నీ జీవితం యొక్క ఉద్దేశము ఒకే ఒకటి ఉన్నది, నీవు దేవుని యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తమే జీవించాలి. और जिस तरह आप बच गए हैं उसी तरह
लोगों को भी आपको बचाना है। అయితే నువ్వు ఏ విధంగా అయితే దేవుని యొక్క తీర్పు నుండి శిక్ష నుండి తప్పించబడ్డావో పరాయ ప్రజల్ని కూడా నువ్వు తప్పించాలి. मेरा नाम दिलीप वाघ है। నా పేరు దిలీప్ వాగే. मैं नासिक से आया हूँ నేను నాసిక్ అనే ప్రాంతం నుండి వచ్చాను. और मैंने एक पास्टर के ऊपर, ग्राहम स्टेन्स के ऊपर एक फिल्म बनाई है। అయితే నేను ఒక పాస్టర్ గారు గ్రామ్ స్టైన్ అనే పాస్టర్ గారి మీద నేను ఒక చలనచిత్రాన్ని నిర్మించాను. वो जो पास्टर था ग्राहम स्टेन्स, वो अपना भारत का नहीं था। అయితే గ్రామ్ స్టైన్ అనే పాస్టర్ గారు ఈ భారతదేశానికి చెందిన వ్యక్తి కాడు. ఆయన हमारे पूरे भारत के दो लोग भारत के यानी बाहर जाना चाहते हैं, अमेरिका, इंग्लैंड, ऑस्ट्रेलिया जाना चाहते हैं। అయితే మన భారతీయులు చాలా మంది అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళాలని కోరుచారు. मगर वहां से एक पास्टर ग्राहम स्टेन्स अपना भारत में आता है। అయితే విదేశం నుండి గ్రామ్ స్టైన్ అనే ఒక పాస్టర్ మన దేశానికి వస్తాడు. और वो भारत में ऐसी जगह जाता है जहाँ पे नल नहीं, लाइट नहीं, पानी नहीं, रास्ते नहीं, ऐसी जगह वो जाता है। అయితే ఆయన ఇలాంటి స్థానాన్ని ఎన్నుకున్నాడు. అక్కడ నీళ్లు లేవు, మార్గాలు లేవు, లైట్ లేదు, సరి అయిన సౌకర్యాలు లేని ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. वहां पे वो लेप्रेसियों की सेवा करता है। लेप्रेसी, कुष्ठ रोग। అక్కడ వెళ్ళి కుష్టి వ్యాధులకు సేవ చేస్తూ ఉన్నాడు ఆయన. आपको मालूम है कुष्ठ रोग क्या होता है? మీకు తెలుసా కుష్టి వ్యాధి అనగా ఏమిటి? जिनका हाथ पैर सड़ा हुआ रहता है, వాళ్ళ చేతులు కాళ్ళు కుళ్ళిపోయి ఉంటాయి. जिनके शरीर से बदबू आती है, వాళ్ళ శరీరం నుండి అనగా దుర్గంధము వాసన వీచుతూ ఉంది. ऐसे लोगों की सेवा ग्राहम स्टेन्स और उसके 2 बच्चे उन्होंने की। అయితే ఇలాంటి వారి యొక్క సేవ గ్రామ్ స్టైన్స్ అనే దైవజనుడు ఆయనకున్న 2 బిడ్డలు ఈ సేవ చేశారు. వాళ్ళు वो भारत में 30 साल उड़ीसा में रहा। అయితే అతడు ఈ భారతదేశానికి వచ్చి ఒరిస్సాలో 30 సంవత్సరములు గడిపాడు. एक दिन कुछ कट्टरपंथियों ने उसके एक 6 साल का बच्चा और एक 50 साल का एक 6 साल का बच्चा, एक 9 साल का बच्चा और 50 साल के पास्टर को जिंदा जला दिया। ఒక 6 సంవత్సరాల బిడ్డ, ఒక బిడ్డ 10 సంవత్సరాలు, తండ్రి 50 సంవత్సరాల ఈ ముగ్గురిని ఒక దుండగలు వచ్చి రాత్రి సజీవ దహనం చేశారు వాళ్ళని. मैं आपको पूछूंगा, आपको अगर किसी ने, आपके परिवार को किसी ने जिंदा जला दिया तो आप क्या करेंगे? మీకు నేను అడిగే ప్రశ్న ఏమనగా, మీ కుటుంబాన్ని ఎవరైనా సజీవంగా దహనం చేశారనుకోనండి, మీరేం చేస్తారు అప్పుడు? मगर ग्राहम स्टेन्स और उसके 2 बच्चों को जिंदा जला देने के बाद, అయితే గ్రామ్ స్టైన్ అతనికి ఉన్న 2 బిడ్డల్ని సజీవ దహనం చేసిన తదనంతరం वो बच्चों की माँ ग्लेडी स्टेन्स कहती है, प्रभु प्रभु इन लोगों को माफ कर दो, ये लोग नहीं जानते इन लोगों ने क्या किया है। అయితే ఆ యొక్క గ్రామ్ స్టైన్స్ భార్య ఆమె అంటుంది, ప్రభా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించమని చెప్పింది ఆమె. मैं सच कहता हूं आपको, यही क्रिश्चियनिटी है। నిజంగా మీకు చెప్పినది ఏమనగా క్రైస్తవ్యం అనగా ఇదే. आपको कितना भी सताव आए, कितना भी प्रॉब्लम आए, मगर आप किसी के लिए दिल में बैर नहीं रखना, घृणा नहीं रखना। అయితే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, నీకెన్ని ఇబ్బందులు కలిగినా సరే ఎవరి విషయమై నీ హృదయంలో శత్రుత్వమే కానీ పగనే కానీ పెట్టుకునవద్దండి. उसको हमेशा 1 बार नहीं, 7 बार, 70 बार, 7000 बार उसको माफ करो। ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 70 సార్లు కాదు, 70,000 సార్లు అలాంటి వారిని క్షమించండి. आज शाम को अगर आप लोग उधर आएगा जहीराबाद में, तो ये मूवी आपको देखने को मिलने वाला है। అయితే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మీరు జహీరాబాద్ వచ్చినట్లయితే మీకు ఈ చలనచిత్రము మీకు చూడడానికి దోహదపడుతుంది, సహాయపడుతుంది. किस तरह से ये पास्टर लोग काम करते हैं, దైవ సేవకులైన వారు ఎంత కష్టపడి సేవ చేస్తున్నారో. मिशन क्या होता है, అయితే ఈ యొక్క మిషనరీలు అనగా ఏమిటి, ये आपको जानने को मिलेगा। దాని గురించి తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది. उसको देख के
आप भी वो रास्ते से चल पड़ेंगे। మీరు దానిని చూసినట్లయితే ఇలాంటి మార్గాన్ని మీరు ఎన్నుకొని ఆ మార్గంలో నడుచుదురు। आज पास्टर साहब आपको प्रभु का वचन सुनाते हैं, मगर मैं आपको प्रभु का वचन दिखाने वाला हूं। అయితే నేడు దైవ సేవకులు మీకు దేవుని వాక్యాన్ని చెప్పుతున్నారు, కానీ ఈ రోజు దేవుని వాక్యాన్ని మీ కళ్ళ ద్వారా చూపించగోరుచున్నాను। ये मूवी बनाने के लिए मुझे 16 साल लगे, 16 साल। ఈ యొక్క చలనచిత్రంని నిర్మించడానికి నాకు రమారమి 16 సంవత్సరాలు పట్టిందండి। लोगों का मैंने मार खाया है ये मूवी बनाते बनाते। అయితే ఈ యొక్క చలనచిత్రంను చేస్తూ నిర్మిస్తూ అనేకుల చేత దెబ్బలు తిన్నాను నేను। एक ही मूवी 3 बार बनाई मैंने, एक ही मूवी। ఇదే చలనచిత్రాన్ని ముమ్మారు చేశాను, 3 సార్లు చేశాను। लाखों करोड़ों रुपया ये मूवी को लगा दिया मैंने। అయితే లక్షల కోట్ల రూపాయలు నేను ఈ చలనచిత్రానికి ఖర్చు పెట్టాను। मेरा बीबी ने उसका छोटा छोटा गहना जमा किया था 20 साल में, 1.5 किलो गहना उसने ये मूवी के लिए हंसते हंसते दे दिया। నా భార్య చిన్న చిన్న ఆభరణాలు బంగారు అన్ని ఆమె అన్ని సమకూర్చింది। 1 కిలో నర బంగారు ఆభరణాలని మొత్తము ఈ యొక్క చలనచిత్రానికి ఆమె ఖర్చు పెట్టింది। हमारा महाराष्ट्र में लेडीज लोग गहना बहुत पहनता है, जमा करता है, और वो प्रभु के राज के लिए उसने बहुत ही हंसते हंसते మా మహారాష్ట్రలో మహిళలు లేక స్త్రీలు చాలా ఇలాగంటి ఆభరణాలు ధరించుకుంటారు। ఆమె నా భార్య అవన్నీ తీసి ఈ యొక్క చలనచిత్రానికి ఖర్చు పెట్టడానికి ఇచ్చేసింది। यहाँ तक मेरा डैडी ने रिटायरमेंट का पैसा था वो भी ये मूवी के लिए दे दिया। అయితే మా నాన్నగారు రిటైర్ అయ్యారు, ఆయనకు వచ్చిన డబ్బంతయు ఇదే చలనచిత్రానికి ఖర్చు పెట్టేశాడు। आज मैं पीछे मुड़ के देखता हूं, నేడు నేను వెనక వైపు చూసినట్లయితే 1100 शो किया मैंने, 1100। ఇంతవరకు 1100 ప్రదర్శనలు జరిగాయి ఈ యొక్క చలనచిత్రంవి। 15 लाख लोगों को ये मूवी दिखाया। ఏ మినిమము అనగా రమారమి 15 లక్షల మంది ప్రజలు ఈ మూవీని చూశారు। और हर शो में 1-1, 2-2, 5-5, 10-10 हजार लोग, 20-20 हजार लोग ये मूवी देखने के लिए आया। అయితే ఒక్కొక్క మారు ఇలాగా కూటాలు పెట్టినప్పుడు 10 వేల కంటే అధికంగా ప్రజలు ఈ యొక్క చలనచిత్రాన్ని చూడడానికి తండోపతండాలుగా వచ్చారు। मेरा पूरा घर पुरस्कारों से भर गया। నా యొక్క ఇల్లంతయు అనగా నా ఇల్లంతయు घर నా ఇల్లంతయు మొత్తం బహుమానాల చేత నిండిపోయింది। मेरा पूरा बिल्डिंग का लोग, अपना गली का लोग एक ही बात कहता है, तुझ में रब दिखता है। అయితే నా యొక్క బిల్డింగ్లో ఉన్న వారైనా సరే, నా చుట్టుపక్కల పరిసరాల్లో వారు అందరూ చూసి ఏమంటే నీలో క్రీస్తు కనబడుచున్నాడు అని చెప్తూ ఉంటారు। अगर मुझे बोल सकते हैं, पास्टर साहब को बोल सकते हैं, ये पास्टर साहब को बोल सकते हैं, तो आपको क्यों नहीं? అయితే పాస్టర్ గారిని చూసి దేవుడు నీలో ఉన్నాడని, ఈ పాస్టర్ గారిని చూసి నన్ను చూసి దేవుడు మీలో ఉన్నారని చెప్పినట్లయితే మిమ్మల్ని చూసి ఎందుకు చెప్పలేరు ప్రజలు? मैं भी चुना हुआ हूं, ये पास्टर साहब भी चुने हैं, आप भी चुने हुए लोग हैं। అయితే నేను ఎన్నుకొనబడ్డాను, ఆ పాస్టర్ గారు కూడా ఎన్నుకొనబడ్డారు, మీరు కూడా దేవుని చేత ఎన్నుకొనబడిన వారే। मगर आप उसका फायदा उठाते नहीं। అయితే మీరు ఆ యొక్క నీకు వచ్చిన ఈ సమయాన్ని మీరు లాభానిగా మర్చుకొనలేకపోతున్నారు। आप अपने दोस्तों को, रिश्तेदारों को, पड़ोसियों के लिए प्रेयर नहीं करते, प्रार्थना नहीं करते आप। అయితే మీ యొక్క స్నేహితుల గురించి, మీ తోటి వారి గురించి, మీ ఇరు పరిసరాల్లో ఉన్న వారి గురించి మీరు ప్రేమించడం లేదు, ప్రార్థించడం లేదు, అందుకే ఈ స్థితి ఉంది। मैं सच कहता हूं, आपके विश्वास के कारण लोग चंगे होंगे। అయితే నేను చెప్తున్నది ఏమనగా మీలో ఉన్న విశ్వాసం ద్వారా ప్రజలు అనేకులు స్వస్థపరచబడుదురు। जिस तरह पास्टर साहब प्रेयर करते हैं और आपको आप आशीषित होते हैं, పాస్టర్ గారు ప్రార్థించుచున్నప్పుడు మీరందరూ ఆశీర్వదించబడుతూ ఉన్నారు, वैसे ही सेम टू सेम आप भी किसी के लिए प्रेयर करेगा तो वो आशीषित होगा, उसको भी आशीष मिलेगा। అయితే మీరును ఇతరుల గురించి ప్రార్థించినప్పుడు వారును ఆశీర్వదించబడుదురు, స్వస్థపరచబడుదురు, అప్పుడు మీరును ఆశీర్వదించబడతారు। आपका जीवन का एक ही लक्ष्य है कि लोगों की जान बचाना है, लोगों को अच्छे मार्ग पे लाना है। అయితే నీ జీవితంలో ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏమనగా అనేక ప్రజల యొక్క ప్రాణాలు బ్రతికించాలి, అనేక ప్రజల్ని దేవుని సన్నిధానానికి తీసుకురావాలి।
शैतान ने जकड़े हुए लोगों को आपको शैतान से छुड़ाना है लोगों को సైతాను చేత బంధించబడిన వారందరినీ వారి బంధకముల నుండి మీరు విడిపించి తీసుకురావాలి. मैं सच कहता हूं आपको నేను మీతో నిశ్చయంగా చెప్పినదేమనగా प्रभु से आप खाली यही बोलो कि प्रभु आपके राज के लिए मुझे इस्तेमाल करो. మీరు ప్రభుతో చెప్పండి, ప్రభా నీ రాజ్య వ్యాప్తి గురించి నన్ను ఉపయోగించుకోనండి, నన్ను వాడుకోనండి. प्रभु आपने क्या प्लान बनाया है उस प्लान के बारे में मुझे बताओ. దేవా నా పక్షమున నీకున్న ప్రణాళిక ఏంటిది అది నీ నాకు బయలుపరచమని చెప్పండి. और प्रभु आपकी गवाही बनना चाहिए मैं. అయితే ప్రభా నేను నీకు సాక్ష్యంగా ఉండాలని చెప్పండి. और जो भी साक्ष्य है वो आप अपने दोस्तों को रिश्तेदारों को हर समय बताना चाहिए. నీకు కలిగిన దేవుని మూలంగా నీకు కలిగిన ఆశీర్వాదాలు సాక్ష్యంగా నీ స్నేహితులకు నీ యొక్క తోటి వారికి నీ ఇరు పరిసరాల్లో ఉన్న వారికి చెప్పండి. आपके साक्ष्य जो भी है यहाँ पे आके लोगों को बताना चाहिए. आप అయితే నీకున్న సాక్ష్యాన్ని ఇక్కడ వస్తున్న ప్రజలకు తెలియజేయండి, చెప్పండి. अगर कुछ आपसे गलती हो गई है, गलत काम किया है, उसके बारे में भी आपने यहाँ पे आके बोलना चाहिए कि प्रभु मुझसे गलत काम हुआ है, प्लीज मुझे माफ करो. और लोगों से भी आप दरख्वास्त कर सकता है, लोग भी आपको माफ कर सकता है. మీ జీవితంలో తప్పిదం జరిగినప్పుడు మీరు ఇక్కడ వచ్చి నిలబడి ప్రభా నా జీవితంలో తప్పు జరిగింది నన్ను క్షమించండి అని ప్రభుతో క్షమాపణ అడగండి. ఇక్కడ ఉన్న సంఘం వారితో కూడా మీరు క్షమాపణ అడగండి. मैं आपका ज़्यादा टाइम नहीं लूँगा क्योंकि आज रात को भी बहुत बड़ा शो होने जा रहा है. అయితే నేను అధిక సమయం తీసుకున్నాను. ఈ రోజు రాత్రి చాలా గొప్ప పెద్ద ప్రదర్శన జరగబోతుంది. और जाते जाते मैं आपको एक ही बात कहूँगा, प्रभु के लिए आप भय रखो. అయితే నేను పోతూ మీకు చెప్పే విషయం ఒకటి ఏమనగా దేవుని యందు భయము కలిగి ఉండండి. हमारा 11 बजे चर्च है तो 11 को 5 कम है, किसी भी कीमत पे आपको इधर पहुंचना है. అయితే మీకు 11 గంటలకు ప్రార్థన సమయం అని చెప్పినప్పుడు ఏ విధము చేతనైనా సరే 11కి 5 నిమిషాలు తక్కువ ఉన్నప్పుడే దేవుని సన్నిధానానికి వచ్చి కూర్చునండి. क्योंकि प्रभु आपका इंतजार नहीं करेगा. ఎందుకనగా ప్రభువు మీకోసం కనిపెట్టుకొని ఆయన ఉండడు. आज ये भाई से मैं बात कर रहा था. నేడు ఈ సహోదరునితో నేను మాట్లాడుచున్నప్పుడు ये भाई ने बताया कि एक चर्च में एक पास्टर है, वो राइट टाइम चर्च में पहुंचता था. అయితే ఆ సహోదరుడు నాతో చెప్పినది ఏమనగా ఒక దైవ సేవకుడు ఒక సంఘంలో ఉన్నాడు, సరి అయిన సమయానికి దేవుని సన్నిధిలో వచ్చి కూర్చునేవాడు ఆయన. और प्रभु से वो बातें करता था. ఎప్పుడు చూసినా ఆయన ప్రభుతో మాట్లాడే వ్యక్తి. एक दिन वो 5-10 मिनट लेट हो गया. ఒక రోజు 5-10 నిమిషాలు లేట్ గా వచ్చాడు, ఆలస్యంగా వచ్చాడు. और उस दिन वो कुछ बातें कर नहीं पाया, प्रभु से बात भी नहीं कर पाया. ఆ రోజు దేవునితో మాట్లాడలేకపోతున్నాడు, దేవుడు అతనితో మాట్లాడలేదు. बहुत परेशान हो गया था. చాలా చింతితుడైపోయాడు. फिर रात को प्रभु को पूछा उसने, प्रभु आज ऐसा क्या हो गया है. రాత్రితో ప్రభుతో అడిగాడు, ప్రభా ఈ రోజు ఆరాధన సరిగా జరగలేదు ఎందుకని అడిగాడు ఆయన. फिर प्रभु ने उसको बताया, ప్రభు అతనితో చెప్పినది ఏమనగా मैं तो आपके घर में आपका चर्च में राइट टाइम आया था, आपका मौजूदगी वहां पे नहीं था. నేనైతే సరి అయిన సమయానికి నీ సంఘంలో వచ్చి కూర్చున్నాను, అప్పుడు నువ్వు అక్కడ లేవు కాబట్టి. प्रभु रुका नहीं, प्रभु चला गया. ప్రభు అన్నాడు నేను అక్కడ ఉండలే, నేను వెళ్ళిపోయానని చెప్పాడు. मैं सच कहता हूं आपको, నేను మీతో నిజము చెప్పినదేమనగా ये जीवन आपको मिला है, प्रभु ने दिया हुआ है. మీకు అనుగ్రహింపబడిన ఈ జీవితము దేవుని ద్వారా మీకు దొరికింది ఉచితంగా. जिस दिन आप चर्च में आते हैं, प्रभु का काम करते हैं, उस दिन संसारिक का जो भी लाइफ, संसारिक लाइफ में जो भी काम है उसको साइड में रख दो. అయితే మీరు దేవుని సన్నిధికి ఏ రోజైతే వస్తున్నారో ఆ రోజు మీ లోక సంబంధమైన మీ కుటుంబ సంబంధమైన కార్యాలని పక్కకు నెట్టి పెట్టండి. एक दिन खाना भी नहीं खाया तो कुछ भी फर्क पड़ने वाला नहीं है. ఆ రోజు ఒక్క దినము మన పనులు ఆగిపోతే మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. मगर आप राइट टाइम पे चर्च में आना चाहिए. అయితే మీరు సమయానుసారంగానే దేవుని సంఘం దేవుని సన్నిధానములకు రండి. और जो आपको प्रभु का ओर से वचन मिला है उसको फॉलो करना चाहिए. అయితే దేవుని దైవ సేవకుని మూలంగా మీకు అనుగ్రహింపబడుతున్న దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించండి. और बस यही बातें मैं आप लोगों को बताने वाला हूं कि నేను కేవలం ఇంత మాత్రమే మీతో చెప్పగోరుచున్నాను.
प्रभु के लिए जियो आप। మీరు బ్రతికినను ప్రభు కోసమే బ్రతకండి. आपका जीवन पूरा प्रभुमय होना चाहिए. మీ యొక్క జీవితం అంతయు క్రీస్తునందే ప్రభునందే ఉండని. ओके, थैंक यू वेरी मच. आज आप शाम को 6 बजे वहाँ पे मूवी देखने के लिए आइए. ఈ రోజు సాయంత్రము 6 గంటలకు జహీరాబాద్ లోనికి ఈ యొక్క మూవీని, ఈ చలనచిత్రాన్ని చూడడానికి అందరూ తరలి రండి. मैं वादा करता हूँ आज मूवी देखने के बाद आप लोग सोचेगा कि हम लोग क्यों जी रहे, हमारा जीने का मकसद क्या है. అయితే మీరు ఈ చలనచిత్రాన్ని చూచిన వెంటనే మీరు చింతితులైపోతారు. నేను ఎందుకు జీవించున్నాను, నా జీవితం ఎందుకు ఇలాగ వ్యర్థంగా పోతుంది ఏందని నువ్వే చింతితుడవు అయిపోతావు. ये मूवी नहीं है, ఇది చలనచిత్రం ఏదో ఏదో ఆలోచనతో చేసింది కాదు. ఇది ये प्रभु का वचन आप देखने वाला है. మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు కళ్ళారా చూడబోతున్నారు. किस तरह लोग हंसते हंसते जान दे देते हैं अपनी, చాలా మంది నవ్వుతూ నవ్వుతూ తమ ప్రాణాలను విడిచిపెడుతూ ఉన్నారు. और उसके बाद माफ कैसे किया जाता है वो देखने को मिलने वाला है. ఆ తర్వాత వాళ్ళు చనిపోతున్నారు. తర్వాత ఏం జరుగుతుందో ఆ విషయాన్ని మీరు కళ్ళారా చూస్తున్నారు. मैं आपको एक बात बताने जा रहा हूं अभी. ఇప్పుడు మీకు ఒక్క విషయాన్ని చెప్పగోరుచు ఉన్నాను. शायद आप आएंगे या नहीं आएंगे मुझे मालूम नहीं, మీరు వస్తారో రారో అది నాకు తెలియదు. मगर जिस दिन ग्राहम स्टेन्स और उसके 2 बच्चों को जिंदा जला दिया, ఏ రోజైతే దైవజనులు గ్రామ్ స్టెన్స్ ని అతని 2 బిడ్డల్ని సజీవంగా దహనం చేశారో, उड़ीसा के लोगों ने ఒరిస్సా ప్రజలు उसके बाद 6 महीने बाद అతని దహనం చేసిన 6 మాసముల తర్వాత उड़ीसा में सुनामी आई. ఒరిస్సాలో సునామీ వచ్చేసింది. हजारों लोग मर गए, వేల కొలది ప్రజలు చనిపోయారు. लाखों लोग बेघर हो गए అయితే లక్షల కొలది ప్రజలు నిస్సహాయులైపోయారు. और करोड़ों करोड़ों रुपयों का नुकसान हो गया. కోట్ల కొలది డబ్బు నష్టం కలిగింది. एक मिनिस्टर था कांग्रेस का, उसने बोला कि ये जो हादसा हुआ है ये उसकी वजह से हुआ है कि हम उड़ीसा के लोगों ने ग्राहम स्टेन्स और उसके 2 बच्चों को जिंदा जला दिया, इसकी वजह से ये सब कुछ हुआ है. ఒక కాంగ్రెస్ కు చెందిన ఒక మంత్రి అన్నాడు, గ్రామ్ స్టెన్స్ ని అతని బిడ్డల్ని సజీవ దహనం చేసినందువల్లనే ఈ నాశనము మా దేశానికి వచ్చింది, ఒరిస్సాకి అని చెప్పి అతడు నోరారా చెప్పాడు. और जिन लोगों ने जिंदा जला दिया था, ఎవరైతే వారిని సజీవంగా దహనం చేశారో उनको कुछ पुलिस ऑफिसर ने पकड़ के जेल में डाला. అయితే పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టి చెరసాలలో పెట్టారు. और वो पुलिस ऑफिसर भी अपना जीवन बदल दिया, गवर्नमेंट का नौकरी छोड़ के आज वो फुल टाइम पास्टर बन गया. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఏ పోలీసు అయితే వారిని బంధించారో అదే పోలీసు తన యొక్క పోలీసు యొక్క ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఇప్పుడు మారు మనసు పొంది దేవుని సేవను చేస్తూ ఉన్నాడు ఆయన. वो मिनिस्टर भी इवेंजलिस्ट बन गया. అయితే ఇప్పుడు ఆ మంత్రి గారు కూడా సువార్థికుడిగా మారిపోయాడు. और मैं भी एक बिजनेसमैन आदमी था, मेरे पास भी 120 लोग जॉब करता था, मैंने अपना सब कुछ छोड़ के फुल टाइम मिशन काम चालू किया. నేను కూడా ఒక వ్యాపారస్తుని. నా దగ్గర 120 మంది పని చేసేవారు. నేను ఆ వ్యాపారాన్ని పక్కగా నెట్టి నా దేవుని సేవని ఈ రోజు నేను చేస్తూ ఉన్నాను. मैं आपको सच कहता हूँ, मेरी बीबी 1000 लड़कियों में खड़ी रहेगी ना तो आप सब बोलेंगे कि वो सबसे सुंदर लड़की जो है ये दिलीप वाक की बीबी है. అయితే నా యొక్క భార్య 1000 మంది స్త్రీలు నిలబడి ఉన్నప్పుడు ఆమె మధ్యలో మీరు ఆమె నిలబడ్డట్లయితే మీరు అందరూ గుర్తించగలరు, ఈమె నిజంగా దిలీప్ వాగే భార్యని, ఆమె సత్యమణి అని చెప్పగలరు. मेरा बेटा भी बहुत हैंडसम है. అయితే हैंडसम. అయితే నా కుమారుడు మంచి స్థూలకాయం కలిగిన దేహదారుఢ్యం కలిగిన వాడు. मेरा लाइफ 5 स्टार लाइफ जैसा है. నా జీవితం అన్నది 5 స్టార్ జీవితం వల్లే ఉండను. मगर वो सब कुछ छोड़ के मैं मिशनरी की लाइफ जी रहा हूँ. ఇప్పుడు వాటన్నిటిని నేను తొలగించుకొని ఇప్పుడు ఒక మిషనరీగా నేను జీవిస్తూ ఉన్నాను. आपको सच कहता हूँ నేను మీకు నిజానిజం చెప్పుచూ ఉన్నాను. सांसारिक लाइफ में कोई मजा नहीं है. నేటి లోకం యొక్క జీవితంలో ఎలాంటి ఆనందం లేదండి. आपका कितना भी अच्छा खाना हो या कितना भी लाइफस्टाइल अच्छा हो,
उसमें कोई मजा नहीं है। నీకు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత నీకు మంచి మంచి ఆహారమును భుజించినా, నువ్వు ఎన్ని కార్యాలు చేసినా నీకు నిజమైన ఆనందం లేదు అక్కడ. बस आपको जाते जाते एक ही कहूँगा कि आज आप लोग अगर मूवी देखने के लिए आएंगे तो मुझे अच्छा लगेगा, प्रभु को अच्छा लगेगा। అయితే నేను ఇంకొక విషయం చెప్పకూర్చున్నాను. ఈరోజు మీరు జహీరాబాద్కి వచ్చి ఈ చలనచిత్రాన్ని చూసినట్లయితే నాకును సంతోషమే, పరలోకమందున దేవుని కూడా సంతోషము కలుగును. और आपको समझ में आएगा कि किस तरह हंसते हंसते लोग लाखों रुपए कैसे प्रभु के लिए इस्तेमाल करते हैं। అయితే మీకు తెలియబడును అక్కడ అనేకులు ప్రజలు లక్షల కొలది రూపాయలు దేవుని కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారు. आपको मालूम है आप लोग दशंश देते हैं, आप लोग दशंश देते हैं ना? మీకు తెలుసు కదా మీరు దశమ భాగాలు ఇస్తున్నారా? मैं दशंश विशंश नहीं देता, నేను దశమ భాగం ఇయ్యను. मैं अपना सब कुछ दे देता हूँ। నాకు ఉన్న సమస్తమును దేవునికి ఇచ్చేస్తున్నాను. मैं सच कहता हूँ, నేను నిజంగా చెప్పుచూ ఉన్నాను. जिस दिन आप खुले दिल से प्रभु के राज के लिए अपना सब कुछ देंगे, उस दिन प्रभु अपना काम करना चालू करेगा। అయితే ఏ దినమైతే నీవు నీ కలిగిన సమస్తమును పూర్ణ హృదయంతో దేవునికి సమర్పించుదువో నాటి దినమే దేవుడు నీ జీవితంలో కార్యం చేయ ఆరంభించును. मैं आज तक 1100 चर्च में जाके आया, 22 कंट्री में जाके आया, 1100 चर्च। ఇంతవరకు 1100 సంఘాలలోనికి 22 దేశాల్లో సంచరించి వచ్చాను. मैं किसी को जानता नहीं था, నేను ఎవరిని నాకెవరు తెలియదు. मगर फिर भी प्रभु ने प्रभु का ये दास के लिए उसका दूत भेज देता है। అయితే దేవుడైతే దేవుని దాసుడైన నా గురించి తన దూతని పంపిస్తూ ఉన్నాడు. आप भी प्रभु के लिए दास बनकर काम करो, प्रभु दूत आपके लिए भेजेगा। అయితే మీరు ప్రభుకు కట్టుబడి ప్రభు పని మీరు చేయండి, దేవుడు తన పరలోకపు దూతను మీ గురించి పంపిస్తాడు. दिल में आप कुछ भी मत लाओ ये कि मैं इतना दूर जाऊंगा, मेरा ख्याल कौन रखेगा, मैं खाऊंगा क्या, मैं क्या करूंगा, ये मत लाओ दिल में। అయితే మీ హృదయంలో ఇంత దూరం వెళ్ళాలి, నాకు ఎవరు సాయం చేస్తారు, నేను ఏమి తినగలను, ఏమి తినాలి, ఏమి లేదనే విషయాన్ని మీ తలంపులోని కూడా రానియొద్దు. हम लोग विश्वासी लोग हैं, ఎందుకనగా మనము విశ్వాసులమైన వారం. प्रभु के ऊपर विश्वास करना हमारा काम है, ప్రభునందు విశ్వసించుటయే మన కార్యము. प्रभु के लिए काम करना हमारा काम है, ప్రభు కోసము క్రియ చేయడమే మన పని. फिर प्रभु का काम है। अगर आप फुल टाइम प्रभु का काम करते हैं तो प्रभु का काम है आपका लाइफ के लिए, आपका बच्चों के बारे में, आपका फैमिली के बारे में देखना, वो प्रभु का काम है। అయితే పూర్ణ సమయం అంతా దేవుని సేవ కోసమే నువ్వు సమర్పించుకొని సేవ చేసినట్లయితే దేవుడు నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, నీ అక్కర్ల గురించి తానే చూస్తూ ఉంటాడు. इसलिए प्रभु का काम आप खुले दिल से करो। అందుకే ప్రభు యొక్క పనిని పూర్ణ హృదయంతో మీరు చేయండి. ओके, थैंक यू वेरी मच, प्रेज द लॉर्ड, हालेलुया।